హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు టైటిల్ బట్టి మీకు అర్థమై ఉంటుంది. నేను ఈరోజు మీతో ఏ రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇది క్రిస్పీ కార్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఈజియెస్ట్ వేలో చేసుకుంటాను. నేను పెద్దగా మనకి స్నాక్స్ అంటే ఈజీగా అయిపోవాలనుకుంటాం కాబట్టి. సో ఇంగ్రీడియంట్స్ వాటి ఇంగ్రీడియంట్స్ ఇవి నేను ప్యాకెట్స్ తీసుకున్నాను. కార్న్ కాకుండా ప్యాకెట్స్ అమ్ముతారు కదా, లూజ్వి, అవి తీసుకున్నాను. ఉడికించలేదు, ఇవి ఉడికించాలి. ఇంకా ఇది వచ్చేసి పచ్చికారం, సాల్ట్, నిమ్మకాయలు, అండ్ ఇది వచ్చేసి చాట్ మసాలా అండ్ సమ్ స్ప్రింగ్ ఆనియన్స్. ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్, అండ్ ఇది వచ్చేసి ఫ్రైకి కొంచెం ఆయిల్. ఇది ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. నేను ఇలా కుక్కర్లో కొంచెం వాటర్ బాయిల్ చేస్తున్నాను ముందుగానే. సో నేను ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను. ఒక విజిల్ పెట్టించుకుంటే సరిపోద్ది. మరీ ఓవర్ కుక్ అయిపోకూడదు. కార్న్ మనం ఫ్రై చేసుకుంటాం కదా, అందువల్ల. అండ్ ఇది వచ్చేసి ఈరోజు కర్రీ, ఇది పొటాటో అండ్ కాలీఫ్లవర్ కర్రీ. ఇది ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఇది. సో మూత పెట్టేస్తాను. ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటాను. ఇది స్వీట్ కార్న్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చాలా లైట్గా ఉడికింది. మరీ అంత ఓవర్ కుక్ చేయలేదు నేను. ఇందులో నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. 4 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇది బాగా మిక్స్ చేసుకొని బాగా కార్న్ఫ్లోర్ పట్టేలాగా కలుపుకోండి. సో నేను ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవడానికి ఫస్ట్ ఒక 2 కార్న్స్ వేసి చూడండి. అవి పైకి వస్తాయి కదా, పైకి తేలుతూ ఉంటాయి కదా, అప్పుడు మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు ఫ్రై చేసుకోవటం. ఆయిల్ వేడెక్కిందో లేదో చూడడానికి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క హీట్ ఉంటుంది ఆయిల్ది. సో అందుకని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఆయిల్లో కార్న్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే అది పేలుతుంది ఆయిల్లో వేసిన తర్వాత. మీకు చేతి మీద ఆయిల్ అది తోలకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయండి. అండ్ హై ఫ్లేమ్లోనే పెట్టండి, లో ఫ్లేమ్లో పెట్టద్దు. ఎందుకంటే కార్న్ ఆయిల్ పీల్చుకుంటుంది లో ఫ్లేమ్ అయితే. మనకి తినేటప్పుడు ఆయిల్ తగలకుండా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. ఏదో ఆయిల్ ఫ్రైడ్ ఐటెం తిన్నట్టు అనిపించకూడదు కదా మనకి. బాగా డీప్ ఫ్రై చేయండి కొంచెం క్రిస్పీగా రావడానికి. కార్న్ఫ్లోర్ మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు. అది మీ కార్న్ ఎలా అయితే రావాలో ఆ టైప్లో వస్తుంది. మీకు కార్న్ఫ్లోర్ వేసిన దాన్ని బట్టే. ఓవర్గా వేసేస్తే ఏంటంటే కార్న్ అండ్ కార్న్ఫ్లోర్ 2 విడిపోతాయి. సో మీకు అది అంటుకోదు కార్న్కి. అందుకని మీరు కొంచెం చూసుకొని వేసుకోండి. నేను ఒక 2 టైమ్స్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, మొత్తం అన్నీ ఒకసారి వేయలేదు. 2 టైమ్స్ వేసుకుంటున్నాను. ఆ కార్న్ఫ్లోర్ అంతా చూడండి కింద అలా వచ్చేస్తుంది కదా, అలా రాకుండా, అలా ఆయిల్ వేస్ట్ అవుతుంది అని మీరు టెన్షన్ పడక్కర్లేదు. అది కిందకు వచ్చేస్తుంది మీరు ఫ్రై మొత్తం అయిపోయినాక. సో మీరు ఏదైనా టీ స్ట్రైనర్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ మీరు అది వడకట్టుకొని నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ ప్రాబ్లం లేదు.
ఇలాంటి ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు మనకి పేపర్ నాప్కిన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. పేపర్ నాప్కిన్స్లో వేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చుకుంటుంది కదా. ఇది ఎక్కువ రెస్టారెంట్స్లో బార్బిక్యూకి ఎక్కువ వెళ్తాం మేము. అక్కడ ఎక్కువ ఇస్తారు. సో అక్కడ చాలా ఎక్కువగా తినేవారు మిట్టు ప్రవీణ్. అందుకని నేను నేర్చుకున్నాను. బట్ మనకి రెస్టారెంట్ స్టైల్లో అంత రావాల్సిన అవసరం లేదు. సో చూడండి ఎలా ఉందో. సో ఇది ఫ్రై చేసిన కార్న్లో నేను ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా, కొంచెం సాల్ట్ అండ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఒక లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో ఇలా చేయటం వల్ల కొంచెం షేక్ అవుతుంది. ఎక్స్క్యూజ్ చేయండి. మీరు ఇందులో జీలకర్ర పొడి ఉంటుంది కదా, జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. అంటే రోస్టెడ్ క్యూమిన్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. బట్ ఇంట్లో ఏముంటే అవి వాటితోనే చేస్తున్నాను నేను. చూడండి బాగా మిక్స్ చేశాను. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. వీటిని స్ప్రింగ్ ఆనియన్స్ అంటారో లేదంటే ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. స్ప్రింగ్ ఆనియన్స్ అనే అనుకుంటున్నాను. నూడిల్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం ఇవి. సో చూడండి రెడీ అయిపోయింది ఫైనల్లీ. ఈరోజు మిట్టుకి అండ్ ప్రవీణ్కి స్నాక్లో ఇదే పెడుతున్నాను. మిట్టుకి ఏంటంటే 2 బాక్స్ ఆఫ్ స్నాక్స్ పెట్టాలి అండ్ ఒక 1 లంచ్ బాక్స్ పెట్టాలి. సో ఈరోజు వన్ ఆఫ్ ద స్నాక్ కింద అయితే పెడుతున్నాను. వాడు చాలా ఇష్టంగా తింటాడు ఇది. వాళ్ళకి కూడా రోజు బిస్కెట్లు అవి ఇవి అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా. అండ్ ఆల్సో కొంచెం హెల్త్కి కూడా దగ్గది వచ్చేస్తుంది రోజు ఇవి పెడితే. కార్న్ అంటే హెల్తీగా కూడా మంచిదే కాబట్టి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.